ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 26వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు బాల సుందరం. అది నాలో లేదు అనును. యోబు గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. ఎండాకాలపు రోజుల్లో నేను అనుకున్నాను, నాకిప్పుడు సముద్ర వాతావరణం, సముద్రపు గాలి అవసరమని. అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అది నాలో లేదు అని సముద్రం అంటున్నట్టు అనిపించింది. దానివల్ల నేను పొందగలననుకున్న మేలును పొందలేకపోయాను. కొండ ప్రాంతాలకు వెళ్తే నాకు ఆరోగ్యం చేకూరుతుందని అనుకున్నాను. అక్కడికి వెళ్ళాను. తెల్లవారుజామునే లేచి ఎత్తైన కొండకు ఎదురుగా సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాతో చెప్పింది, అది నాలో లేదు అని. నాకు తృప్తినిచ్చే గుణం దానికి లేదు. అవును, నాకు కావలసింది దేవుని ప్రేమ సముద్రాలు, నాలో ఆయన సత్యం యొక్క ఔన్నత్యాలు, అగాధం మాలో లేదు అని చెప్పింది. అది చెప్పింది ఆభరణాలతోనూ, బంగారంతోనూ, విలువగల రాళ్లతోనూ పోలికలేని జ్ఞానం గురించే. ఆయన మన నిత్య స్నేహం, ప్రేమ మన పట్ల వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది. నా ప్రియుడు నిలిచిన అత్యున్నత శిఖర సీమలపై గుత్తులు గుత్తులుగా పూసిన గరిక పూల మైదానాల్లో శ్వేత సింహాసనంపై కాంతి పుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆసీనుడై విరాజిల్లే నిత్య పరలోకం. అక్కడే నా వైభవం, అక్కడే నా జీవం. లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు, మరణిస్తే లాభమనిపిస్తూ క్షమా రక్షణలకు అయత్తమవుతూ రాజఠీవితో స్వర్గాన్ని సౌందర్యపర్చి శక్తి శౌర్యాల వాత్సల్య మూర్తి అయిన దేవునికే చేరాలి నా వింత వింత విన్నపాలు. అక్కడే నా మనసు, అక్కడే నా సిరి సంపదలు. ఇది కీర్తిశేషులు చార్లెస్ కౌమన్ గారికి అత్యంత ప్రియమైన పద్యం. పక్షిరాజును అడవిలో ఉంచడం కష్టం. సొగసులు, సోయగాలు కురిపించే పక్షులన్నింటినో దాని చుట్టూ చేర్చిన, అందమైన చెట్టు కొమ్మను దానికి నివాసంగా ఏర్పరిచిన, దానికి ఇష్టమైన పంచభక్ష్య పరమాన్నాలను దాని ముందుంచిన, వీటన్నిటి వంక అది కన్నెత్తైనా చూడదు. తన విశాలమైన రెక్కలు చాపి హిమాలయ శిఖరాలపై తదేకమైన దృష్టి నిలిపి అంతరిక్షంలోకి, ఎత్తైన గండ శిలల గొడుల్లోకి, నగ్న ప్రకృతిలోకి, బ్రహ్మాండమైన జలపాతాల హోరులో, గాలిపాటలు పాడే తావులోకి ఎగిరిపోతుంది. మానవ హృదయం తన రెక్కలు విప్పుకొని క్రీస్తు అనే బండ మీద వాలేదాకా ఎగిరిపోతుంది. దాని నివాసం పరలోక ప్రాకారాలే, దాని ప్రయాణం నిత్యత్వంలోకే. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసము నీవే. దేవుడు నా ఇల్లు, ఇంటికి తీసుకెళ్ళింది క్రీస్తే. చేదోడై తన చెంతకి పిలిచాడు, చింతలు బాపి నన్ను చారదీశాడు. తన అడుగు జాడల్లో నడిపించి తన్మయుణ్ణి చేశాడు. దేవుని ఇంటిలో పవిత్రతతో, ఆనందంలో, స్తోత్రార్పణలో ఉంచాడు. పరిశుద్ధ పురమ, పిల్లవాడినైన నేను పరలోక వాసినై నీలో పవడిస్తాను. దేవుడే నా ఇల్లు గడిచిన కాలమంతా. అంతం లేని దారిలో అంధుడిలా నడిచాను. నాలో నేనేదో దేవులాడుకున్నాను. దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను. ఆశలు సమసి, భయాలు ఆవరించి ఏకైక మార్గం క్రీస్తులో దర్శించాను. ఆయన్ను చేరి అక్కడే నివసించాలి.
దేవుడే దయతో దీన్ని అనుగ్రహించాడు. దేవుడే నా ఇల్లు ఇప్పుడు నాకు ఆశ్రయం. నా శోధనలను ఎదిరించేది నేను కాదు, దేవుడే. బాధలో ఆదుకొని ఆదరించేదాయనే. దైనందిన అవసరాలకు దిక్కు ఆయనే. దేవుని బిడ్డను నేను, ఆయనే నా ఇల్లు. దేవా, నాలో నీవు, నీలో నేనే. నీలో తప్ప అన్నిటిలోనూ మృత్యుడనే. సుందర సదనములో శయనించినప్పుడు అందులో ఎందులో చూసిన అందాలు నీవే. నా నందనం నీవే. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్, ఆమేన్.